బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కోరికల దినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న ఉద్యోగులను స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 వరకు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ తీసుకువచ్చిన ఆశా వర్కర్ల పరీక్షా పద్ధతిని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి తెలంగాణలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించలేదని ఈ సందర్భంగా తెలిపారు. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ఐసీడీఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మా పోరాటం ఆగదు. ఇన్ని ప్రభుత్వాలు వేయినాయి మా పోరాటాలతోటి. ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు పోరాడతాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు. కాబట్టి ఆ దాన్ని తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ మరి కాంట్రాక్టుల కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే మరి అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, మరి కనీస వేతనం లేక మరి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, మరి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి కాంట్రాక్ట్ కార్మికులం అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్ను వెంటనే రద్దు చేయాలి. మరి అలాగే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోట్లను తీసుకొచ్చింది, వెంటనే 4 లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనుక ఇప్పటికైనా మరి కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్ఐఏఎస్ కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో మరి కాంట్రాక్టులు అందరం కూడా పెద్ద చైతన్యంతో మరి పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.